నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని వెల్లడి. టీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమం కుంటుపడిందని ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఫైర్. మెదక్ జిల్లా పాపన్నపేట పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల హుండీని ఎవరు గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల హుండీని ఎవరో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు ఆలయ ఈవో సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం గర్భగుడిలో ఉన్న హుండీని పగలగొట్టి అందులో నుండి సుమారు 80,000 పైచిలుకు నగదు, ఇతరాతర భక్తులు సమర్పించిన కట్న కానుకలను దొంగలించుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దుండగుడు గర్భగుడి ఆలయ ముఖద్వారం సంబంధించిన తాళం పగలగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎడమవైపు విఐపీల దర్శనం వైపు ఉన్న కిటికీని సైతం పగలగొట్టి లోనికి చొరబడడానికి ప్రయత్నించాడు. కానీ ఇక్కడ ఎవరికైనా కనిపించే అవకాశం ఉండవచ్చని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అక్కడి నుండి నేరుగా అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉన్న కిటికీని ధ్వంసం చేసి అందులో నుండి గర్భగుడిలోనికి చొరబడి హుండీని ధ్వంసం చేశాడు. అందులో నుండి సుమారు 80,000 రూపాయలతో పాటు భక్తులు సమర్పించిన కట్న కానుకలను చోరీ చేశాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ విషయాన్ని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సారా శ్రీనివాస్ పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి మెదక్ అడిషనల్ ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, టౌన్ సీఏ వెంకటేష్, హవేలీ గన్పూర్, కొచ్చారం ఎస్ఐలు సంతోష్ కుమార్, శ్రీనివాస్తో పాటు క్లోజ్ టీం, ఐడి పార్టీ సంబంధించి సంఘటనా స్థలానికి చేరుకొని చోరీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ సైదులు మాట్లాడుతూ త్వరలో చోరీకి పాల్పడ్డ దుండగుడిని పట్టుకుంటామని వెల్లడించారు. గత రాత్రి లేట్ హౌస్లో ఏడుపాయల వనదుర్గ అమ్మవారి టెంపుల్లో గర్భగుడిలో దొంగతనం అయిందనేది మాకు ఉదయం నోటీస్ రాగానే ఇమ్మీడియట్లీ మా క్లోజ్ టీమ్ని, తర్వాత టౌన్కి ఎస్ఐ గారిని, మరి ఈవో గారిని కూడా అందరం రావడం జరిగింది. వచ్చి దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలిస్తే గర్భగుడికి ఉన్నటువంటి 2 కిటికీలలో అతను మ్యాక్సిమం మెయిన్ డోర్ నుండి తర్వాత 2 కిటికీలలో కూడా వెళ్ళేందుకు ట్రై చేశాడు. లాస్ట్గా ఏంటంటే గర్భగుడికి కుడి పక్కన ఉన్నటువంటి కిటికీని బ్రేక్ చేసిన కిటికీ ద్వారా ఒక వ్యక్తి గుడిలోకి దిగేసేసి గుడిలో ఉన్నటువంటి 2 హుండీలలో ఒక హుండీని లాక్ బ్రేక్ చేసేసి డోర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి భక్తులు సమర్పించినటువంటి కట్న కానుకల్ని తీసుకుపోయినట్టు తెలిసింది. అందాక ఈవో గారు వచ్చిన ప్రకారం మనం సీసీటీవీలో కనిపిస్తున్న దాని ప్రకారం అంటే ఒక 80 నుండి 1,00,000 రూపాయల లోపు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నాం. ఏదేమైనా కూడా దాంట్లో టెంపుల్లో దిగినటువంటి దొంగ క్లియర్గా మాకు కనపరుస్తున్నది సీసీటీవీ కెమెరా ద్వారా. అతన్ని వీళ్ళ తొందరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్, అమ్మవారిని డిస్టర్బెన్స్ కానీ ఉండీలు కానీ వేరే కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఒక ఉండీని మాత్రమే డిస్టర్బ్ చేసేసి అందులో ఉన్న క్యాష్ తీసుకుపోయాడు. అమ్మవారి కానీ ఇంకేది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే డిస్ట్రాయ్ చేయకుండా ఓన్లీ క్యాష్ మాత్రం తీసుకుపోయాడు. నేను భక్తులు కూడా దీని మీద ఏదో జరిగిందని అనుకోకుండా యథావిధిగా మీ యొక్క దర్శనాలు మీరు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా దీనికి ఏమైనా పటిష్టమైన చర్యలు, ఇటువంటి దొంగతనాలు ఫ్యూచర్లు కాకుండా అలారం సిస్టమ్ మెయింటైన్ చేయటం కానీ, ఇంకా సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకోవటం కానీ, తర్వాత ఈ ఉండీలో కూడా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టుకునేందుకు ఈవో గారు మేమందరం ఓటు డిపార్ట్మెంట్ కూర్చొని మాట్లాడాలి. ఈ విషయాన్ని కూడా మా సుపీరియర్ ఆఫీసర్స్లో నోటీస్ తీసుకోవడం వల్ల వారు కూడా మా ఎస్పీ గారు మేడం గారు కూడా ఏమంటే దానికి అలారం సిస్టమ్ కూడా చేయాలి. ఇన్ ఫ్యూచర్ అటువంటి కావద్దు, అటువంటి కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మా ఎస్పీ గారు కూడా ఆదేశించారు.
మేడం గారి ఆదేశం ప్రకారము తర్వాత ఈవో గారి సూచనలు ప్రకారము ఇక ముందు ఇటువంటి అఫెన్సెస్ కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరికి కూడా ఎలాంటి మనోభావాలకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవన్ దేవస్థానము. ఈ దేవస్థానంలో గత రాత్రి మన అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు వచ్చి ముందు భాగంలో దర్వాజను పలగొట్టి ఆ తాళం వెళ్ళలేదు. తర్వాత ఈ పక్కకు ఎడమ పక్కకు వచ్చి కిటికీని పలగొట్టి అది గిట్ట పలగలేదు. మళ్ళీ కుడివైపు వెళ్ళి అక్కడ కిటికీలోని నుంచి మొత్తం డ్యామేజ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి అతను ఏంటంటే సీసీ ఫుటేజ్లో మనకు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నది. ఆయన వచ్చేసి లోపలికి వచ్చి ఒక గుండిని మాత్రమే తీసి సంచిలో నింపుకొని చీర పెట్టుకొని ఒక సంచిలో నింపుకొని మళ్ళీ పైకి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో గుండిని పెడితే అది లాకెళ్ళలేదు. అందుకు వెంటనే పొద్దున పూజారులు గారు వచ్చి అభిషేకం టైంలో పూజారు శంకర్ శర్మ గారు మరియు నైట్ వాచ్మెన్ శివయ్య గారు నాకు ఫోన్ చేసిన వెంటనే యథాయథోతిగా డిఎస్పీ గారికి మరియు సిఐ గారికి పాపన్నపేట ఎస్ఐ గారికి అందరికీ సమాచారం ఇచ్చాము. ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసి డిఎస్పీ గారు వచ్చి క్యూ టీం వాళ్ళు వచ్చి అన్నీ చూస్తున్నారు. తొందరలో అతన్ని పట్టుకుంటామని పోలీస్ శాఖ వారు చెప్పారు. ఇలాంటి మళ్ళీ ఇంకా ముందుకు జరగకుండా మేము అన్ని బందోబస్తులు చూస్తామని మీ ద్వారా తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా యావత్తు అధికార యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నుండి అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, మెప్మా తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కోవిడ్ కేసుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. ఆయా గ్రామాల వారీగా అధికారులు, సిబ్బంది అందరూ కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమై ఉండాలని, ప్రజల ఆరోగ్యాలు, వారి విలువైన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నందున అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇంటింటి ఆరోగ్యం సర్వే ప్రణాళికాబద్ధంగా చేపట్టి 100% విజయవంతం చేయాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించాలి అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ వైద్య వసతులను మెరుగుపరుచుకోవాలని, మాక్లూరులోని ఐసోలేషన్ సెంటర్ను పునఃప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పై 4 అంశాల అమలులో ఎవరైనా అలసత్వానికి తావు కల్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో జరిపిన ఇంటింటి సర్వే ఎంతో సత్ఫలితాలు అందించిందని, ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో ఇంటింటి ఆరోగ్యం సర్వే చేపట్టి విజయవంతం చేయాలి అన్నారు. రేపు ఉదయం నుండే సర్వేను ప్రారంభించి 4 రోజుల్లో పూర్తి చేయాలని, అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఏ ఒక్క నివాస గృహం కూడా మినహాయించబడకుండా ప్రత్యేక బృందాలతో డోర్ టు డోర్ సర్వే జరిపించాలి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమం కుంటుపడుతుందని, కనీసం పేదలకు ఆసరా పింఛన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం గ్రామసభ నిర్వహించారు. పలు అంశాలపై గ్రామ వార్డు సభ్యులు, ప్రజలు చర్చించారు. కాగా ఇస్నాపూర్ గ్రామ పంచాయతీలో నిరుపేదలకు ఆసరా పెన్షన్లు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామ వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తురాలైన కేరళ శోభ గత కొన్ని ఏళ్లుగా పెన్షన్ల కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో స్వయంగా గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు శోభా కృష్ణారెడ్డి తమ ఉదారతను చాటుకుంటూ నెలకు 1,000 రూపాయల చొప్పున ముగ్గురు 3,000 రూపాయలను కేరళ శోభకు ఇచ్చేందుకు గ్రామసభ తీర్మానించడంతో గురువారం కేరళ శోభకు సర్పంచ్ బాలమణి శ్రీశైలం చేతుల మీదుగా పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు ఆసరా దొరకడం లేదని, ఎన్నో ఏండ్లుగా పెన్షన్ల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న శోభకు తమ వంతు సహాయంగా నెలవారీ పెన్షన్ను అందించేందుకు స్వచ్ఛందంగా సహకరిస్తున్నామని వారు తెలిపారు. వచ్చి 83లో వచ్చాను. 83లో వచ్చి సార్ నాకు అన్నీ సహాయం చేసింది సర్పంచ్ సార్. నాకు మస్తు సహాయం, ఈ అమ్మ కూడా నాకు మస్తు పెట్టింది, ఉప సర్పంచ్ అమ్మ కూడా. ఈ ఊర్లో వచ్చి మస్తు సార్ ఎమ్మెల్యే దగ్గర అక్కడ పట్టాంజలి పోవడం తలసరి. ఆయన ఏం చెప్పినా మీ ఊర్లో సర్పంచ్ ఉంది, ఆయన సహాయం చేస్తానని చెప్పిన ఆయన ఏం చేస్తా అయ్యా. ఆయన వయసు నాకు ఈడ వచ్చినప్పుడు వయసు తక్కువ రాసిన, ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది. 55 పడింది నా ఆధార్ కార్డులు. ఎవరి దిక్కి లేదు. ఆయనకి షుగర్ వచ్చి ఆయన పెద్ద మనిషి అయింది. మట్టి పనికి పోయి ఆడ అడ్డం పడిపోయి ఖాళీ చెయ్యి అన్నీ సన్నగా అయింది. నేను కాస్టన్ వచ్చి నేను పడుతున్నా, నాకెవరు లేవు.
అది ఆడ సర్పంచ్ చూసింది, ఆడ పాము ఒక చిన్న రూములు 1000 రూపాయలు కట్టినే కట్టడం లేదు. ఇక్కడ అరియన్ సౌత పోయి నేను అడగకుండా కేరళ వాళ్ళు నేను పోయి 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఈ అమ్మ దగ్గర కూడా ఈ సప్పై ఉంది, అమ్మ దగ్గర పోయి అడిగినాం. అందరు ఇచ్చింది దాన్ని ఈ బాబు ఒక 2 సార్లు ఇచ్చింది, ఆడ పిండి అన్నం పెట్టింది తిన్నాం. అంటే చేసిన అయ్యా నాకు ఏమో ఓపిక లేదు, నాకు పడిపోను అంటే పడిపోతా కాలు చేయి పడిపోయి అక్కడ ఒక మరంగల్లి ఒక సైడ్లో తీసుకొని పోయింది అన్న నొప్పి మంచిగా అయింది అయ్యా. అయితే మీరు పింఛన్ కోసం పెట్టుకున్నారా గతంలో? మస్తు సారి పెట్టినాం, రాలేదు మస్తు సారి. నాకు ఇష్టమే ఉంది, అప్పటికప్పుడు పోయాడు, ఇప్పుడు శాతం లేదు ఆయన దగ్గర. సర్పంచ్ సామి సర్పంచ్ సొంతంగా ఇస్తుండు పైసలు, ఆయన సొంత పాటు నాకు ఆయన చేతులు నాకు ఇస్తున్నాడు. సర్పంచ్ సార్ నాకు సొంత పాటు చేతులు పైసా ఇస్తున్నాడు. నా మొగడు పోతున్నా, మొగడికి ఇస్తాను, నేను పోతున్నా, ఇష్ట కష్టాలు చెప్పిన ఆయన మస్తు నాకు ఇచ్చింది. బియ్యం మరీ ఇచ్చింది అయ్యో, తింటనే కత్తలేదకుండా. అదా ఈ బాబు నాకు అన్నం తిన్న పెట్టింది బాబు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎన్నోసార్లు ఈ మహిళలే కాదు, మా ఊళ్ళో ఇంచు సుమారు ఒక 200-300 మహిళలు ఉంటారు, ముసలోళ్ళు, వృద్ధులు, మరి ముసలోళ్ళు, ఆవిడ, వీళ్ళందరికీ కూడా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ మీద ఆశలు నీరు గారిపోయినాయి. ఇక లాస్ట్కు భరించలేక నిరుపేద ఈరోజు మా గ్రామ సభలో ఆమె గోడు వెళ్ళబుచ్చుకుంటే మరి శ్రీనివాసరెడ్డి గారు అని ఆయన కూడా ముందుకు వచ్చి తలా ఇంత సాయం చేద్దామంటే మరి నేను కూడా ఆమెకు నెలకు ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తానని గ్రామ సభ ద్వారా ఆమెకి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ మా ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి గారు కూడా ఆర్థికంగా మేము ముగ్గురం కలిపి మనిషికి 1000 చొప్పున నెలకు 3000 రూపాయలు ఇస్తామని. ఆమె పేరు శోభమ్మ, కేరళ. ఆమె మా విలేజ్లో ఇంచుమించు ఒక 30-40 ఏళ్ళ సంది ఇక్కడనే స్థిరంగా ఉన్నది. ఎవరు ఆమె వృద్ధాప్యం వచ్చింది, ఎక్కడ కూడా పనిచేయలేని పరిస్థితి. ఆమెను ఈ రకంగా మేము ఆదుకుంటున్నాం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి 57 సంవత్సరాలు పింఛను ఇప్పుడైనా అందరికీ అందేటట్టుంటే మరి ఇలా ప్రజలకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. దయచేసి ఈ విషయం సీఎం గారు దృష్టిలో పెట్టుకొని ఆ 57 పింఛను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఒక నిరుపేద మహిళ పింఛన్ కోసం అప్లై చేసుకొని పింఛన్ రాలేదు అని బాధపడుతుంటే తల ఒక 1000తో మేము 3000 నెలకు 3000 ఇస్తామని తనకు సహాయం చేస్తున్నాం. సభ సందర్భంగా ఒక వృద్ధురాలు మా సభలో గోడు వెళ్ళబోసుకుంది. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా మొత్తం ఎవరు దిక్కులేరు, వాళ్ళకు 100 సార్లు పింఛన్కి అప్లై చేసిర్రు, అడ్డం పడ్డారు. తిరగలేక ఆమె గోడు చూడలేక మా సర్పంచ్ గారు, మా కాంగ్రెస్ కార్యకర్త మరియు నేను కూడా వాళ్ళకి నెలకింత ఆర్థిక సాయం చేస్తామని ఒప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మేము ఎలక్ట్ అయిన 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక పింఛన్ రాలేదు. మా ఇండ్ల చుట్టూ పింఛన్ తిరిగేటోళ్ళు చాలామంది చనిపోయినరండి. వాళ్ళు చనిపోతే వాళ్ళకు పింఛన్ చేయించే సహాయం లేక వాళ్ళ దినాలకు 3 వద్దులకు సరుకులు ఇప్పించి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం మేము. గవర్నమెంట్ మరి ఈ స్కీములు ఆ స్కీములు అన్నీ చేస్తుందని చెప్తుంది, కానీ ఒక్కటి కూడా అమల్లో లేదు, అందుబాటులో లేదు. వృద్ధులు, విడోసు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారో చాలా పాపం తగులుతుందండి. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, కళ్ళు తెరిచి కనీసం ఈ పింఛన్లన్నా ముందుకు తెస్తే ప్రజలంతా సంతోషిస్తారని ఈ పత్రికా ముఖంగా వెళ్ళబోసుకుంటున్నామండి. గ్రామీణ ప్రాంత యువకులకు సేవలు అందించడానికి ఐరన్ జిమ్ ప్రారంభించామని జిమ్ కోచ్ సాజిద్ స్పష్టం చేశారు. జిమ్ చేయడం వల్ల యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కోచ్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలో నూతన హంగులతో బాడీ బిల్డింగ్లో ప్రత్యేక శిక్షణ పొందిన కోచ్ సాజిద్, అతని స్నేహితుడు నాగేంద్రాలు కలిసి అధునాతన టెక్నాలజీతో ఐరన్ జిమ్ను ప్రారంభించారు. యువకులు జిమ్ చేయాలనుకునేవారు నిజామాబాద్ వెళ్లేవారు అయితే యువకులను దృష్టిలో ఉంచుకొని డిచ్పల్లిలోని అధునాతన టెక్నాలజీతో నూతన హంగులతో మంచి అనుభవం ఉన్న కోచ్తో ఐరన్ జిమ్ ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. జిమ్ చేయడం వల్ల యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని, ఫిట్నెస్ వైపు మొగ్గు చూపుతారని, దీనివల్ల పోలీసు శాఖలో ఇతర భద్రతా శాఖలలో ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని, రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలకు కూడా దూరంగా ఉంటారని కోచ్ సాజిద్ అన్నారు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవచ్చునని, బరువు లేని వారికి బరువును పెంచుకోవచ్చునని, శరీర ఆకృతిని దృఢంగా మార్చుకోవచ్చునని కోచ్ సాజిద్ తెలిపారు. బాడీ బిల్డింగ్ చేసే కాంపిటీషన్లలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలు కలుగుతాయన్నారు. నిజామాబాద్ నుంచి పోల్చుకుంటే జిమ్ ఫీజు కూడా తక్కువగానే ఉందని, మధ్యతరగతి యువకులకు మంచి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మనం నూతనంగా ప్రారంభించిన ఐరన్ జిమ్ మన రూరల్ ప్రాంతంలో ఏర్పడడం చేయడం జరిగింది.
సో కాబట్టి చాలామంది యువకులు విద్యార్థులు తమ ప్రతిభను ఇక్కడ స్పందించి వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మంచి పోలీస్ కానీ ఆర్మీ కానీ రిక్రూట్మెంట్కి వాళ్ళు అర్హులు కావాలనే సంకల్పంతో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. ఐరన్ జిమ్ డిచ్పల్లి బెంగళూరు బేకరీ పైన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కాబట్టి చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. సో చాలామందికి మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయినింగ్ చేసుకోవాలో కానీ మా జిమ్కి రావచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీనికి మద్దతు ఇవ్వాలి. అందరూ మీరు జిమ్కి వచ్చి జిమ్ మేనేజ్మెంట్ని సహకరించాలని కోరుతున్నాను. జై హింద్. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. థర్డ్ వేవ్లో కొంతమంది జ్వరం వచ్చినా టెస్టుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారని, అయితే ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికే మేము 340 మెట్రిక్ టన్నుల వరకు వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో మరి దాన్ని 500 మెట్రిక్ టన్నుల వరకు కూడా తీసుకువెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మనకు రాష్ట్రంలో మొత్తంగా 56,000 కోవిడ్ పడకలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మరి 56,000 కోవిడ్ పడకల్లో మనకు ఈరోజు బెడ్ ఆక్యుపెన్సీ రేట్ చూస్తే 1% లోబడే ఉంది. హాస్పిటలైజేషన్ పెద్దగా లేదు. కానీ ప్రజలతో కూడా మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే, కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రజలు దయచేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరుతా ఉన్నాం. ఇలా మాస్క్ ధరించడం కానీ, వ్యాక్సిన్ వేసుకోవడం కానీ, మరి ఈ ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ ప్రభుత్వంతో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికన్నా కొద్దిపాటి వ్యాధి లక్షణాలు ఉన్నా, జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఆయాసంలాగా ఉంటే దయచేసి వెంటనే మీ దగ్గరగా ఉండేటువంటి ఏఎన్ఎం సబ్ సెంటర్ కానీ, బస్తీ దవాఖానకు కానీ వెళ్ళినట్టయితే మీకు హోమ్ ఐసోలేషన్ కిట్టు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించడం జరుగుతుంది. దాన్ని మీరు 5 రోజుల పాటు జాగ్రత్తగా వాడుకున్నట్టయితే 99% మంది ఈరోజు నయం కావడం జరుగుతూ ఉంది. ఒకవేళ అంతకు మించి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మా ఆశా వర్కర్లను, మా ఏఎన్ఎంలను వారిని రోజు మానిటర్ చేయమన్నాం. ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి ఊరుకోవడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళని మానిటర్ చేస్తూ ఒకవేళ వాళ్ళలో తీవ్రత ఏదైనా ఉంటే వారిని వెంటనే దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. అంటే జిల్లా ఆసుపత్రుల్లో కూడా మనం 100% ఇవాళ ఏర్పాట్లు చేసుకున్నాం. మనం సెకండ్ వేవ్ తర్వాత ఇవాళ ఇంతకుముందు ఒక హైదరాబాద్కి ఉండేటువంటి వెంటిలేటర్లను జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. తాలూకా స్థాయిలో కూడా వెంటిలేటర్స్ కానీ, మానిటర్స్ కానీ, ఆక్సిజన్ సరఫరా కానీ ఇవన్నీ కూడా ఇవాళ తాలూకా స్థాయి ఆసుపత్రుల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సో వీ హ్యావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్. సో అందువల్ల ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున టెస్టింగ్ సెంటర్లకు వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళి వ్యాధి లక్షణాలు ఉంటే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వారిని జాగ్రత్తగా మానిటర్ చేసే విధంగా మరి రేపటి నుంచి ఈ ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇది చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. గతంలో మనం చేసినటువంటి ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన పద్ధతిని అవలంబించాలని కేంద్రం ఇతర రాష్ట్రాలను కూడా గతంలో సూచించడం జరిగింది. మరి దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకొని వెళ్తాం. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను వారు కూడా అభినందించారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పినారు. అదేవిధంగా మన నీతి ఆయోగ్ కూడా దీన్ని అభినందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా మరి కేసులు పెరుగుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని మీరు ప్రారంభించండి అని చెప్పి వారు ఆదేశించినారు. సో ఇప్పటికే మేము కిట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కనుక వీటిని జిల్లాలకు పంపించి వాటిని ప్రజల దగ్గరికి పంపిస్తూ మరి ప్రాథమిక స్థాయిలోనే ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి కరోనా నుంచి కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వ్యాక్సినేషన్ సంబంధించి కూడా తెలంగాణ ఇవాళ పెద్ద రాష్ట్రాలు 1,000కి పైగా వ్యాక్సినేషన్ వేసే రాష్ట్రాల్లో మనం
చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాం. 1,00,00,000 జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి చోట మనము ఫస్ట్ డోస్లో 102.7% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాం. సెకండ్ డోస్లో 77% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం. ఇవాళ కలెక్టర్లందరినీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం, బూస్టర్ డోస్ను కూడా వెంటనే మరి ప్రజలందరికీ అందించే విధంగా 15 నుంచి 17 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని కూడా 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా సెకండ్ డోస్ను కూడా వ్యాక్సినేషన్ను ఏ జిల్లాలు అయితే తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ పెంచండి, క్లోజ్గా మానిటర్ చేయండి అని చెప్పి మా జిల్లా డిఎంఎన్హెచ్ఓలను, వైద్య శాఖ అధికారులను, కలెక్టర్లందరినీ కూడా కోరడం జరిగింది. మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ వ్యాక్సినేషన్ మీద రివ్యూ చేయండి, అన్ని జిల్లాల్లో కూడా మీరు దృష్టి పెట్టండి అని చెప్పారు. ఇప్పటికే దాదాపు 10-12 జిల్లాల్లో గౌరవ మంత్రులు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు కరోనా పాజిటివిటీ రేట్ను, మందుల అందుబాటులో ఉండడాన్ని, ఆక్సిజన్ సౌకర్యాన్ని, అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క పురోగతిని మరి జిల్లా మంత్రులు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్స్ పెట్టి క్లోజ్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మంత్రులు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని చెప్పాం. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఈ బస్తీ దవాఖానాల్లో కూడా మీరు టెస్ట్ చేయండి, హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో పెట్టి బస్తీ దవాఖానాలకు వ్యాధి లక్షణాలతో వచ్చినటువంటి వారికి, పాజిటివ్ ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ను వెంటనే అందించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బస్తీ దవాఖానాలు ఈ కరోనా తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా ఆదివారం పూట కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూడా వారందరినీ కూడా సూచించాం. మరి బేసికల్లీ ఈ సర్వేతో ఏమవుతుందంటే ప్రజలు అసలు హాస్పిటల్ దగ్గరికి రాకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్తారు కనుక మరి కొంత ఇంకా మేలుగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద లైన్లు ఉండి లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళతో అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం పరీక్షల విషయంలో కూడా 2 కోట్ల టెస్టింగ్ కిట్స్ మనం అందుబాటులో పెట్టుకున్నాం. సో ఎక్కడ కూడా టెస్టింగ్ విషయంలో ఇబ్బంది లేదు. ఎంతమంది వస్తే అంతమందికి పరీక్ష చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మధ్య ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో కూడా వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకే టెస్ట్ చేయండి, అవసరం లేదు, టెస్టింగ్ కంటే ఎక్కువ ట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఐసీఎంఆర్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మేము ఫాలో అవుతూ దాన్ని జాగ్రత్తగా పాటించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మీరందరూ కూడా ఈ ఫీవర్ సర్వేలో పాల్గొని మరి ఈ కార్యక్రమం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలోనే ప్రజలకు ఈ కరోనా నుంచి నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియలో కానీ జ్వరం సర్వేలో కూడా మీరందరూ కూడా పాల్గొని మరి ప్రభుత్వంతో సహకరించాలని, మీరందరూ క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. సార్, టెస్టింగ్ విషయంలో ప్రైవేట్ ల్యాబ్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. మీకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం. ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని వెల్లడి. టీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమం కుంటుపడిందని ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.